హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రాజముద్రాజ్ బైర్ అండ్ డ్రైవర్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? అందరు ఛాయల్ దగ్గర గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి మా నరసన్న వచ్చినుండే. నరసన్న తమ్ముడు అట్లా బయటకు వెళ్దా అని చెప్పేసి నరసన్న అంటే సరే పా అన్న అని చెప్పేసి నేను అంటే ఎటు పోదామని అడిగితే తమ్ముడు ఇక్కడనే కదా, ఇక్కడ పార్క్ బాగుంది, పార్క్ దగ్గరికి వెళ్దాం, మంచిగా మనుషులు తక్కువ ఉంటారు, ఇక అక్కడికి వెళ్దాం, మళ్ళీ ఏంటంటే సముద్రం దగ్గర బాగుంది అని చెప్పేసి అన్నాడు నరసన్న. సరే పదా అన్నయ్య అని చెప్పేసి ఇక మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఇక నరసన్న నేను వెళ్తున్నాం. ఇక అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. అన్న సీట్ బెల్ట్ పెట్టుకో అంటే పెట్టుకున్నాడు. తమ్ముడు మనకు సేఫ్టీ ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి నరసన్న కూడా సేఫ్టీ బెల్ట్ పెట్టుకున్నాడు. ఇక సీట్ బెల్ట్ పెట్టుకొని స్టార్ట్ అయినాం. ఇక మెల్లగా నరసన్న ముచ్చట పెట్టుకుంటా వెళ్తున్నాడు. నరసన్న మాట్లాడండి కానీ సరిగ్గా వినవాలేదు. అందు గురించి అని నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నరసన్న గట్టిగా మాట్లాడలేడు, అట్లా వినవాలేదు అన్నట్టు. అందు గురించి అని మాట్లాడుతున్నా నేను. తమ్ముడు అంత బాగా అంటే అంత బాగా అన్నాడు. చాలా పోదాంపా అని చెప్పేసి ముచ్చట పెట్టుకుంటా నరసన్న నేను ఆ పార్క్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక మంచిగా ఉంటుంది తమ్ముడు, అక్కడ మంచిగా చాలా బాగుంటుంది, షిప్పులు ఉంటాయి, చేపలు ఉంటాయి అని చెప్పేసి అన్నాడు. సర్లే అన్నయ్య బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అన్నా. అంటే సరే అనుకుంటా వచ్చేసినాము. వచ్చినాము గార్డెన్కి వచ్చినట్టే మా నరసన్న నేను. నరసన్న గార్డెన్ ఎట్లుంది? బాగుందా గార్డెన్? గార్డెన్ సూపర్ ఉంది. ఇక్కడ గార్డెన్ పెడుతుంది, మస్తు ఉంది గార్డెన్, మంచిగా ఉంది గార్డెన్. గార్డెన్ బాగుంది. ఫోటో మంచిగా వస్తుందో లేదు కానీ ఇట్లయితే బాగుంది. అక్కడ గాడుపు బాగా పెట్టుట్లా సరిగా రాలే అన్నట్టు. చల్లటి గాడుపు బాగా సాయంత్రం పూట కదా బాగా పెట్టింది. షిప్ వెళ్తుంది చూడండి, షిప్ చిన్నది షిప్, అటు మనుషులు తీసుకొని అటు వెళ్తుంది. అటేమో బ్రిడ్జి, మధ్యలో పార్క్ బాగుంది సముద్రం దగ్గర. ఇక్కడ కూడా ఫిషింగ్ బోట్ అటు ఇది నైట్ వెళ్తాయి. అటు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాయి, మధ్యాహ్నం కదా, సాయంత్రం అయితే వెళ్తాయంట నైట్లో. ఇవి కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నాయి. అటేమో మంచిగా ఇదేమో ఫిషింగ్ బోట్ కదా బాగుంది. అటేమో రోడ్లో బండ్లు వెళ్తున్నాయి చూడటు, హైవే అది కార్లు వెళ్తున్నాయి. అటు బ్రిడ్జి, షిప్ మళ్ళీ అటు రౌండ్ తీసుకొని అటు వెళ్తుంది. ఇటు మన సైడ్ వస్తా నేను అనుకున్నా, కానీ అటు నుంచి అటే వెళ్ళిపోతుంది. అది ఇటు రాలేదు అది షిప్. ఇక్కడనేమో నరసన్న ఎంజాయ్ చేస్తుండు మంచిగా, చెట్టు నీడకు చల్లడి గాడుపు ఎంజాయ్ చేస్తుండు. ఇక కూల్గా ఎంజాయ్ చేస్తుండు నరసన్న. ఎంజాయ్ చేస్తున్నావాట? ఎంజాయ్ చేస్తున్నా అంటుండు నరసన్న. అవన్నీ చూస్తుండు, పార్కు, షిప్పులు అవన్నీ చూసుకుంటా అక్కడ నిలబడ్డాడు. ఇక చల్లగా నరసన్న చూడురా ఎంత బాగుందో, మంచిగా పచ్చగా గాడుపు, చల్లగా గాడుపు వస్తుంది. ఇక సముద్రం దగ్గర కదా, మంచిగా చల్లటి గాలుపు ఎంజాయ్ చేస్తున్నాం. ఇక మేమిద్దరం మంచిగా ఉంది, బాగుంది, పర్వాలేదు, బాగుంది, కూల్గా బాగుంది. ఇక దగ్గర దాకా వచ్చినాం మేము. ఈ షిప్పుల దగ్గర దాకా వచ్చినాం. చూడు ఇక దగ్గర దాకా వచ్చినాం. ఇక్కడ కొంచెం చిన్న చిన్న చేపలు కూడా కనబడ్డాయి మాకు. అవి చూస్తున్నాం ఇక మేము. ఇదేమో ఇలా ఫ్యామిలీలతో బయటకు వెళ్తారంటే తీసుకొని, ఈ షిప్ తీసుకొని నర్సన్న చెప్పినండే. అదేమో వాళ్ళు ఫిష్ పట్టడానికి వెళ్తారట షిప్లలో. నైట్ కదా, సాయంత్రం పూటే వెళ్తారు. ఇక 6-7 గంటలకు వెళ్తారంట చేపలు పట్టడానికి. ఏమో నర్సన్న చెప్పినండే, మనకు తెలియదు కదా. ఇక్కడ చూడు, ఇక్కడ చాక్లెట్ దగ్గర ఉన్నది చిన్న చాక్లెట్ పేపర్, అక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయి, మీకు కనబడుతున్నాయి లేదు చూడు. మేము ఇక్కడికి వచ్చినాం. మేము ఒక పని మ్యాచ్ ఒక పని మీ ఎత్తున్నాం. ఒకసారి మీరు అయినూరు ఒకసారి ఈడున్నాం. చేపలు అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, చూస్తున్నాం అవి చేపలు. అవి మళ్ళీ మనం గాలి తీసుకుని వద్దాం. మళ్ళీ వచ్చేటప్పుడు గ్యారెలు తీసుకొని రావాలి.
జాలలు వేస్తే చిక్కం 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 తీసుకోవచ్చు, పట్టుకోవచ్చు. అన్న గ్యాలలు ఎందుకే చేత్తోనే పడదా అని చెప్పేసి నేను నరసన్నతో అంటున్నా. నేను ఏ కాదు తమ్ముడు గ్యాలలతోటే పక్క అని చెప్పేసి అన్నాడు. సరే అన్న గ్యాలలు అయితే గ్యాలలే తీసుకొచ్చి పడదామని చెప్పేసి నేను అంటున్నా. ఏ గ్యాలలకి ఇంత తొందరనే పడతాయా మరి, ఏమన్నా జల్లెడనన్నా ఏమన్నా తీసుకొద్దాం, జాలి లాంటివి తీసుకొద్దాం, పడదాం, దగ్గరనే కనబడుతున్నాయి కదా మనకు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం మేమిద్దరం. ఇక మా వెనక మసీద్ చూడు ఎట్లుందో, బాగుంది కదా మసీదు, మీకు కనబడలే కావచ్చు. ఇక అదే ఎట్లా పడతాయా అని ఆలోచించుకుంటాం కూర్చున్నాం. ఇక సెకండ్ వీడియో నెక్స్ట్ పార్ట్లో వస్తుంది చూడుర్రి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.